డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం పోల్ అండ్ పోలార్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ గురించి నేర్చుకున్నాం కదా. అంటే పోలార్ ఈక్వేషను S1 = 0 అని, అలాగే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషను S1 = 0 అని మనం కొన్ని సమ్స్ చేసాం కూడా. ఇప్పుడు పోల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం చేయలేదు. సో దానికి సంబంధించి 2 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. 2 ఫార్ములాస్ ఇప్పుడు నేను రాస్తాను. సో ఫస్ట్ది, ద పోల్ ఆఫ్ లైన్ LX + MY + N = 0 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ X² + Y² = A² ఈజ్ ఏంటంటే మైనస్ A² ఉంది కదా, అది A² రాయాలంటే రేడియస్ అనమాట, A². నెక్స్ట్ ఇందులో X కోఎఫిషియంట్ L బై కాన్స్టెంట్ N, అలాగే మైనస్ A² Y కోఎఫిషియంట్ M బై N. అది దీనికి ప్రూఫ్ అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో అయితే ఉంది, మనకు అవసరం లేదు. అలాగే దీనికి చూడండి, దీనికి ఫార్ములా ఏంటంటే -G + L R² బై LG + MF - N. ఓకే, నెక్స్ట్ -G కదా ఉంది, ఇక్కడ ఎంత వస్తుందంటే -F వస్తుంది. ఇక్కడ LR² బై LG + MF - N కదా, ఇక్కడ L ప్లేస్లో M వస్తుంది, మిగతాదంతా యాస్టీస్ అంటే -F + MR² బై LG + MF - N. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే ఈ ఫామ్లో ఏమైనా అడిగితే 2 మార్క్స్ కింద అడుగుతాడు. ఈ ఫామ్లో ఉపయోగించి చేయాల్సిన సమ్స్ ఏమైనా అడిగితే అది 4 మార్క్స్ అడుగుతాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి సంబంధించిన సమ్స్ చేద్దాం. సో ఈ సమ్ చూడండి, ఫైండ్ పోల్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ గివెన్ లైన్ అని రాయండి. గివెన్ లైన్ X + Y + 2 = 0. సో ఇయర్ వాట్ ఈజ్ L? దీన్ని దేంతో కంపేర్ చేయాలి? LX + MY + Nతో కంపేర్ చేస్తే ఇయర్ L, వాట్ ఈజ్ L? L = 1, M = 1, N = 2. అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ తీసుకోండి. అండ్ గివెన్ సర్కిల్ X² + Y² -4X + 6Y -12 = 0. So here what is 2Z? 2Z = -4, 2F = 6, C = -12. సో మనకి ఫార్ములాలో R² అనే టర్మ్ ఉంది కదా, సో అందువల్ల ఇక్కడ రేడియస్ కంపల్సరీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఇంప్లైస్ G చూడండి, G = -2, F = 3 అండ్ C = -12 అండ్ రేడియస్ R = వాట్ ఈజ్ రేడియస్? ఫార్ములా G² + F² - C అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G² అంటే 4 + 9 -C అంటే -12 అంటే +12 అంటే ఎంత వస్తుంది? 4 + 9 13, 13 + 12 √25 అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ R ఈజ్ ఈక్వల్స్ టు 5 అయ్యండి. ఓకే, సో వీ నో దట్ పోల్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? -G + LR² బై LG + MF - N, -F + MR² బై LG + MF - N. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే డినామినేటర్లో ఉంది కదా, ఈ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో నౌ LG + MF - N, దీని వాల్యూ ఎంత వస్తుంది? L అంటే ఎంత మనకి? 1 ఇంటూ G అంటే ఎంత వచ్చింది? -2 ప్లస్ M 1 ఇంటూ F అంటే ఎంత వచ్చింది? 3 మైనస్ N అంటే 2. ఓకే, సో -2 ప్లస్ 3 -2 అంటే ఎంత? -1. ఓకే, దేర్ ఫోర్ LG + MF - N వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది కదా. దేర్ ఫోర్ పోల్ ఈక్వల్స్ టు ఇప్పుడు వాల్యూస్ అందులో వేసేయండి. అంటే -G అంటే ఎంత? -2 ప్లస్ LR², L అంటే ఎంత మనకి? 1 ఇంటూ R², R అంటే ఎంత వచ్చింది మనకి? 5. సో R² అంటే 25, ఇప్పుడు 5² అని రాద్దాం. బై LG + MF - N ఎంత వచ్చింది? -1, నెక్స్ట్ -F అంటే 3 ప్లస్ MR² M అంటే 1
1 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ బై -1 ఈక్వల్స్ టు 2 మైనస్ 5 స్క్వేర్ అంటే 25. 2 మైనస్ 25 కామా -3 ఈ మైనస్ ఉంది కదా 5 స్క్వేర్ అంటే 25 అంటే -25. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 2 మైనస్ 25 అంటే ఎంత -23 ఇది -28. సో ఇదే సమ్ని చాలాసార్లు అడిగాడు 4 మార్క్స్ సమ్ కింద వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకేనా దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కాంజుగేట్ పాయింట్స్. సో దీనికి ఒక సర్కిల్ తీసుకోండి, ఓ పాయింట్ పి అనే పాయింట్ తీసుకోండి. సో దీనికి ఒక పోలార్ మనకి ఇలా కదా వస్తుంది. ఈ పోలార్ మీద క్యూ అనే పాయింట్ కానీ ఉంటే పి అండ్ క్యూ ఆర్ సెట్ టు బి కాంజుగేట్ పాయింట్స్ అంటాం. ఓకే సో డెఫినేషన్ ఎలా చెప్తాము, 2 points P and Q are said to be conjugate points with respect to this circle if Q lies on polar of P. Okay, so ఇప్పుడు ఆ డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ 2 points P and Q are said to be conjugate with respect to circle if Q lies on polar of P. ఓకే ఇప్పుడు దీనికి ఒక నోట్ పాయింట్ రాద్దాం. అదేంటంటే ఈ పాయింట్ని x1 y1 అనుకోండి, ఈ సర్కిల్ ఏమో s ఈక్వల్ టు 0 అనుకోండి. ఇప్పుడు మనకి పోలార్ ఆఫ్ పీక్ ఫార్ములా ఏంటి, s1 ఈక్వల్స్ టు 0 కదా కదా. ఇప్పుడు ఈ పాయింట్ని ఏమనుకుంటారంటే x2 y2 అనుకోండి. సో ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉన్నట్టు కదా అర్థం. అప్పుడు ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, s12 కదా అవుతుంది. మీకు నోటేషన్ చెప్తాం మనం s1 s11 s12 అని. ఓకే సో ఇప్పుడు if Q lies on polar of P then S12 equals to 0. ఇదే మనకి కండిషన్ అనమాట. ఓకే సో ఎలా రాస్తామంటే 2 points x1 y1 and x2 y2 are conjugate with respect to s equals to 0 if S12 ఈక్వల్స్ టు 0. ఓకే ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కాంజుగేట్ లైన్స్ డెఫినేషన్ చూద్దాము. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకోండి, సర్కిల్ కరస్పాండింగ్గా 2 కాంజుగేట్ పాయింట్స్ తీసుకోండి, పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్. అంటే అర్థం ఏంటి, పి యొక్క పోలార్ మీద క్యూ ఉంటుంది, అలాగే క్యూ యొక్క పోలార్ మీద కూడా పి ఉంటుంది. ఇది కూడా మనకు ఉంది. ఓకే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, లైన్స్ ఉన్నాయి చూసారా, పీ కామా క్యూ, వీటిని ఏమంటామంటే కాంజుగేట్ లైన్స్ అంటాం. ఓకేనా ఇఫ్ 2 points ఆర్ కాంజుగేట్ పాయింట్స్ దెన్ ద రెస్పెక్ట్ టు పోలార్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్. అదే డెఫినేషన్ చూడండి, ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎ సర్కిల్ దెన్ పోలార్స్ ఆఫ్ పీ అండ్ క్యూ ఆర్ కాల్డ్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకే సో ఈ డెఫినేషన్ ఈ డయాగ్రామ్ ఇలాగా తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే కాంజుగేట్ లైన్కి సంబంధించి 2 ఫార్ములాస్ అనమాట. ఫస్ట్ చూడండి, ద లైన్స్ L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇన్ జనరల్ ఫార్మ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ R స్క్వేర్ ఇంటూ L1 L2 అంటే x కోఎఫిషియెంట్స్ అనమాట ప్లస్ M1 M2 అంటే y కోఎఫిషియెంట్స్ ఈక్వల్స్ టు L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2. ఓకే ఇదనమాట. ఇప్పుడు ఇది జనరల్ ఫామ్లోని సర్కిల్కి. అలా కాకుండా స్టాండర్డ్ ఫామ్లోని సర్కిల్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఆర్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇందులోనే వేస్తాం చూడండి, L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో RHSలో ఇక్కడ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వేయాలి ఈ సర్కిల్ సంబంధించి. ఈ సర్కిల్ సంబంధించి జీ ఎంత మనకి ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి G0 అలాగే F0. సో G0 F0 వేస్తే ఏమవుతుంది చూడండి, ఇది L1G అంటే 0, M1F అంటే 0. సో 0 మైనస్ N1 అంటే మైనస్ N1, ఇది 0 మైనస్ N2 అంటే మైనస్ N2 అంటే మైనస్ N1 ఇంటూ మైనస్ N2 అంటే ఏమవుతుంది N1 N2 అనమాట. ఓకే సో ఈ 2 ఫార్ములాస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 లైన్స్ కాంజుగేట్ అన్నప్పుడు జనరల్ ఫామ్లో కానీ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి, అదే స్టాండర్డ్ ఫామ్లో కానీ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. ఓకేనా ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, షో దట్ దిస్ 2 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. సో కాంజుగేట్ పాయింట్స్ అనమాట. సో కండిషన్ ఏంటి దీనికి, S12 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ అని తీసుకుందాము. సో వాట్ ఆర్ గివెన్ పాయింట్స్, x1 y1 ఈక్వల్స్ టు
4 కామా -2 నెక్స్ట్ x2 కామా y2 ఈక్వల్స్ టు 3 కామా -6. ఓకే, అండ్ సర్కిల్, వాట్ ఈస్ సర్కిల్? అండ్ సర్కిల్ ఈజ్ s ఈక్వల్స్ టు x² ప్లస్ y² -24 ఈక్వల్స్ టు 0. వీ నో దట్. ఏం చేయమన్నాడు చూడండి, షో దట్ దీస్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్స్. అంటే ఏం చెప్పాలి మనం? S12 ఈక్వల్స్ టు 0 అని చెప్పామనుకోండి, కాంజుగేట్ అయిపోయినట్టు. సో అదే రాద్దాం. వీ నో దట్ P of x1 y1 and Q of x2 y2 are conjugate with respect to s equals to 0 if and only if s12 ఈక్వల్స్ టు 0. ఇది మనకి తెలుసు. ఓకే, సో నౌ LHS తీసుకోండి. LHS అంటే ఏంటి? S12 అంటే S12 అంటే చెప్పండి. x² ఉంది కాబట్టి x1 x2 నెక్స్ట్ ఇది y1 y2 -24. ఇది ఇలా చేసుకుంటూ వస్తే దీని వాల్యూ 0 రావాలి. x1, వాట్ ఈస్ x1? x1 ఈక్వల్స్ టు 4 అండ్ x2 ఈజ్ 3 ప్లస్ y1 అంటే -2 ఇంటూ y2 అంటే -6 -24. 4 ఇంటూ 3 12 ప్లస్ -2 ఇంటూ -6 అంటే +12 -24. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ 12 + 12 అంటే 24, 24 and 24 పోతే 0. దేర్ఫోర్ S12 ఈక్వల్స్ టు 0. సో S12 ఈక్వల్ 0 అయింది కాబట్టి ఇది అవుతుంది. దేర్ఫోర్ P and Q are conjugate with respect to circle. Conjugate with respect to given circle. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. అంటే కాంజుగేట్ లైన్స్ అని చెప్పాలి. సో కాంజుగేట్ లైన్స్ కండిషన్ ఏంటి? r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్స్ టు L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. ఓకేనా? సో ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం ముందు. సో వాట్ ఈస్ గివెన్ సర్కిల్? గివెన్ సర్కిల్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 4x ప్లస్ 6y ప్లస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఇయర్ 2g, వాట్ ఈస్ 2g? 2g ఈక్వల్స్ టు 4, 2f ఈక్వల్స్ టు 6 and c ఈక్వల్స్ టు 12. దిస్ ఇంప్లైజ్ g ఈక్వల్స్ టు 2g ఈక్వల్స్ 4 కాబట్టి g ఎంత వస్తుంది? 2, f ఈక్వల్స్ టు 3 and c ఈక్వల్స్ టు 12 and రేడియస్ r ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే ఎంత? 4 ప్లస్ f² అంటే 9 మైనస్ c అంటే 12 అంటే 4 + 9 - 12 అంటే √1 అంటే 1 వస్తుంది. దేర్ఫోర్ r ఈక్వల్స్ టు 1 అయిపోయింది. నెక్స్ట్ అండ్ లైన్స్, వాట్ ఆర్ గివెన్ లైన్స్? లైన్స్ రాద్దాం. ఏంటి? 2x ప్లస్ 3y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0, ఇది ఒకటి. నెక్స్ట్ 2x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఒకటి. సో ఇయర్ L1, వాట్ ఈజ్ L1? L1 ఈక్వల్స్ టు 2, M1 3, N1 11. అలాగే L2 2, M2 -2, N2 -1. okay, so we know that lines 1 and 2 are conjugate if and only if condition ఏంటి? r² into L1 L2 plus M1 M2 ఈక్వల్స్ టు ఫార్ములా రాసేద్దాం. ఏంటి? L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. సో ఇదని మనకు తెలుసు. అంటే మనకి ఇక్కడ కాంజుగేట్ అని ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి కాబట్టి ఇది అవ్వాలి. అంటే ఏం చేస్తామంటే దీనికి LHS కడదాము, RHS కడదాం. ఓకే, సో ముందు LHS కడదాం. సో వాట్ ఈజ్ LHS? LHS కడదాం. LHS అంటే ఏంటి? r² ఇంటూ L1 ప్లస్ L2
అంటే వేసేద్దాం వాల్యూ డైరెక్ట్గా. ఆర్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. 1 ఇంటూ L1 L2 అంటే 2 ఇంటూ 2 ప్లస్ M1 M2 3 ఇంటూ -2 3 ఇంటూ -2 అంటే ఎంత వస్తుంది ఇది 4 - 6 అంటే -2 వచ్చింది. -2 LHS. నెక్స్ట్ RHS తీసుకుందాం. వాట్ ఈజ్ RHS? L1G ప్లస్ M1F మైనస్ N1. L1 అంటే మళ్ళీ 2 ఇంటూ G అంటే 2 L1G ప్లస్ M1F అంటే 3 ఇంటూ F అంటే 3 మైనస్ N1 అంటే 11 ఇంటూ L2G అంటే మళ్ళీ వాట్ ఈజ్ L2? 2 ఇంటూ G అంటే 2 ప్లస్ M2 -2 అంటే -2 ఇంటూ F అంటే 3 మైనస్ N1 అంటే -N2 అంటే +1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 9 -11 ఇంటూ 4 - 6 +1. వాట్ ఈస్ 4 + 9? 13. 13 - 11 అంటే 2 ఇంటూ 4 + 1 5 - 6 అంటే -1 అంటే 2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్స్ టు -2. సో చూడండి LHS ఎంత వచ్చింది? -2. RHS ఎంత వచ్చింది? -2. రెండు ఏమయ్యాయి? ఈక్వల్ అయ్యాయి. దేర్ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఈక్వల్ అయిన అర్థం. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి దేర్ఫోర్ P and Q are therefore given lines are conjugate with respect to the circle. ఓకేనా? సో దీంతో మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంబంధించి థియరీ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం. దీనికి ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కండిషన్ దట్ tangents drawn from 0, 0 to the circle to be perpendicular to each other. అంటే ఒక సర్కిల్ ఇచ్చాడు ఇలాగా, ఒక పాయింట్ ఏంటి ఇక్కడ మనకి 0, 0 ఏంటి 0, 0. దీని నుంచి గీసిన టాంజెంట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు? పెర్పెండిక్యులర్గా ఉండాలన్నాడు. అంటే 90 degrees. ఓకే, అంటే ఇక్కడ ఏంటి θ 90 degrees. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ θ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా? tan θ/2 = R/√S11 కదా. అంటే ఇక్కడ మనకి ఏముంది? R ఉంది. R/√S11 అంటే R ఫైండ్ అవుట్ చేయాలి, S11 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ముందేది S ఏదో రాద్దాం. సో గివెన్ సర్కిల్ ఏంటది? x² + y² + 2gx + 2fy + c = 0. అండ్ పాయింట్ ఏంటి? P of x1 y1. పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? ఆరిజిన్ ఇచ్చాడు 0, 0. ఓకే, సో అటు మధ్యన θ అనుకుందాం. లెట్ ఇఫ్ θ ఈజ్ వీ నో దట్ ఇఫ్ θ ఈజ్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ drawn from P to circle S = 0, then what we have? tan θ/2 = R/√S11 కదా. ఇప్పుడు ఇయర్ వాట్ ఈస్ θ? ఎంత ఇచ్చాడు మనకి? పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దట్ మీన్స్ θ = హౌ మచ్? 90 degrees. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు tan θ/2. సో నౌ tan θ/2 = R/√S11 implies θ వాల్యూ 40 వేసేయండి. అంటే ఏమవుతుంది? tan 90/2 = R/√S11. వాట్ ఈస్ tan 90/2? 90/2 అంటే 45 కదా. tan 45 అంటే 1 = R/√S11. This implies √S11 = R. దిస్ ఇంప్లైస్ స్క్వేర్ చేసేస్తే S11 = R². ఇప్పుడు S11 అంటే చూడండి
అంటే పాయింట్ ఏంటి ఇక్కడ 0 0 కదా, అంటే x ఉన్న దగ్గర ఏం చేయాలి, x ఉన్న దగ్గర 0 తీసుకోవాలి, y ఉన్న దగ్గర 0 తీసుకోవాలి. తీసుకోండి, ఇక్కడ ఏమవుతుంది 0 ప్లస్ 0 ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ ఎంత c ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆర్, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. సో దాని ప్రకారం రాస్తే ఏమవుతుంది, స్క్వేర్ చేస్తే ఆ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అవుతుంది. దిస్ ఇంప్లైజ్ సి ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దిస్ ఇంప్లైజ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ minus 2c equals to 0. So this is our required condition. లేకపోతే g square plus f square is equal to 2c కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 0,5 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా తెలుసు కదా, s1 ఈక్వల్స్ టు 0. సో టు గివెన్ సర్కిల్ అని రాద్దాం. వాట్ ఈస్ గివెన్ సర్కిల్, s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 5x plus 4y minus 2 equals to 0 and point p of x1 y1. What is p of x1 y1? 0, 5. Okay, so chord of contact of p with respect to circle with respect to s equals to 0 is what, s1 equals to 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ s1 అంటే చెప్పండి ఇందులో ఎంత వస్తుంది, xx1 ప్లస్ yy1 మైనస్ ఇక్కడ 5 ఉంది కదా, 5లో హాఫ్ వస్తుంది, అంటే 5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ ఇక్కడ 4 ఉంది, 4లో హాఫ్ 2 ఇంటూ y ప్లస్ y1. ఓకే, మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ ఇప్పుడు x1 ప్లేస్లోనేమో 0, y1 ప్లేస్లోనేమో 5 వేస్తే ఎంత వస్తుంది, ఇప్పుడు x ఇంటూ 0 ప్లస్ y ఇంటూ 5 మైనస్ 5/2 ఇంటూ x ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ y1 అంటే 5 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సింప్లైజ్ x ఇంటూ 0 అంటే 0, ఇక్కడ ఎంత వస్తుంది 5y మైనస్ 5/2 ఇంటూ x ప్లస్ 2y ప్లస్ 10 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో x టైమ్స్ ముందు రాయండి, ఎంత వస్తుంది మైనస్ 5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5y ప్లస్ 2y అంటే 7y ప్లస్ 10లోంచి 2 పోతే 8 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2 చేత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 5x ప్లస్ 14y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. ఆర్ సో ముందు మైనస్ ఉండకూడదని అనుకుంటే మైనస్ అది మల్టిప్లై చేసేయండి, అంతే అవుతుంది 5x మైనస్ 14y మైనస్ 16 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ విచ్ ఈజ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P. సో గివెన్ పాయింట్ కాంటాక్ట్ ఆఫ్ ఎండ్ పాయింట్ 0,5. సో ఇలాగే థర్డ్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఫైండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 1,1 విత్ రెస్పెక్ట్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 9. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ పోలార్ ఆఫ్ 3,-1 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 11. ఓకే, ఇక్కడ కూడా ఏంటి పోలార్ ఫార్ములా ఏంటి, s1 ఈక్వల్స్ టు 0 కదా. సో గివెన్ సర్కిల్ అని తీసుకుందాం. గివెన్ సర్కిల్ s ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 11 ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ పాయింట్ ఏంటి, p ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు 3,-1. ఓకే, therefore polar of p with respect to s equals to 0 is what, is s1 equals to 0. This implies చెప్పండి 2 into x square అంటే xx1 అంటే xx1 plus 2 into y square అంటే yy1 minus 11 equals to 0. This implies 2 into x into x1 అంటే ఎంత మనకి 3 కదా, ప్లస్ 2 into y into y1 అంటే ఎంత వస్తుంది -1. సో -11 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్
ఎంత మీది 6x minus 2y minus 11 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ పోలార్ ఆఫ్ P అనమాట. సో ఇలాగే 4th క్వశ్చన్ 6th క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్స్ రాసేస్తాను. 4th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ పోలార్ ఆఫ్ P, పోలార్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు x² + y² ఈక్వల్స్ టు 7. ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటంటే పోలార్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు x² + y² -10x -10y + 25 ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఈ విధంగా మీరు 6 వరకు సమ్స్ చేయాలి. ఓకే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.